హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మానవ శరీరంలో పెయిన్స్ నొప్పుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మానవ శరీరంలో పెయిన్స్ అనేవి అనేక కారణాల వల్ల వస్తాయి. ఇవి ప్రధానంగా 2 రకాలుగా విభజింపబడతాయి. ఒకటి, ఆకస్మిక నొప్పులు, అక్యూట్ పెయిన్స్ అంటారు వీటిని. ఇవి అకస్మాత్తుగా వచ్చి పెయిన్స్, ఇవి తక్కువ కాలం ఉంటాయి. సెకండ్ వన్, దీర్ఘకాలిక నొప్పులు, క్రానిక్ పెయిన్స్ అంటారు వీటిని. ఇవి ఎక్కువ కాలం పాటు ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. మన శరీరంలో సాధారణంగా వచ్చే పెయిన్స్ గురించి, రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నెక్ పెయిన్, మెడ నొప్పి. అది ఎందుకు వస్తుందంటే మనం తప్పుగా కూర్చోవడం, అంటే మన పొజిషన్ని సరిగ్గా పెట్టుకోకుండా ఎట్లా పడితే అట్లా కూర్చుంటే నెక్ పెయిన్ వస్తుంది. స్పాండిలైటిస్, అలాగే కండరాలు పట్టేయడం వల్ల ఈ నెక్ పెయిన్ అనేది వస్తుంది. సెకండ్ వన్, తలనొప్పి, హెడేక్. ఇది టెన్షన్స్, మైగ్రేన్, అలాగే కంటి సమస్యలు, రక్తపోటు వంటివి కారణాల వల్ల కూడా ఈ హెడేక్ అనేది వస్తుంది. థర్డ్ వన్, షోల్డర్ పెయిన్, భుజం నొప్పి. ఇవి గాయాలు, కండరాల ఇన్ఫ్లమేషన్, అలాగే ఆర్థరైటిస్ వల్ల ఈ షోల్డర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఫోర్త్ వన్, ఛాతీ నొప్పి, చెస్ట్ పెయిన్. ఈ చెస్ట్ పెయిన్ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే శ్వాసకోశ సమస్యల వల్ల, కండరాలు పట్టేయడం వల్ల ఈ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. ఫిఫ్త్ వన్, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్. ఇది వెన్నెముక సమస్యల వల్ల, కూర్చునే లేదా నిలబడే తీరులో తప్పుగా ఉండడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అలాగే హెర్నియేటెడ్ డిస్క్ వల్ల కూడా వస్తుంది. సిక్స్త్ వన్, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్. ఇవి ఆర్థరైటిస్, గౌట్, అలాగే చిన్న వూండ్స్ వల్ల, అంటే దెబ్బలు, గాయాల వల్ల ఈ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలాగే కాలు నొప్పి, లెగ్ పెయిన్స్. బ్లడ్ సర్క్యులేషన్, అంటే రక్త ప్రసరణ, అలాగే నరాల ఇబ్బందుల వల్ల, కండరాలు పట్టడం వల్ల ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ పెయిన్స్కి సాధారణ రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది, కండరాలు లేదా ఎముకల గాయాల వల్ల. సెకండ్ది, రక్త ప్రసరణ లోపం వల్ల వస్తుంది. థర్డ్ది, నరాల సమస్యలు, ఇన్ఫెక్షన్స్ లేదా స్వెల్లింగ్స్, అంటే వాపులు, అలాగే పోషకాహార లోపం వల్ల, స్ట్రెస్ వల్ల ఇవన్నీ ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పెయిన్స్ ఉపశమనం కోసం సూచనలు చూద్దాం. సరైన విశ్రాంతి తీసుకోవాలి. అలాగే గోరువెచ్చటి వాటర్తో లేదా కూల్ కాంప్రెసెస్తో ఉపశమనం పొందాలి. తేలికపాటి వ్యాయామం చేస్తూ ఉండాలి. సమతులిత ఆహారం తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం కూడా మంచిది. తర్వాత ఎముకల బలానికి మంచి ఆహారాలు ఏంటో చూద్దాం. బోన్స్ స్ట్రెంత్కి కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, ప్రోటీన్ వంటి పోషకాలు చాలా అవసరం. ఇంకా మిల్క్, కర్డ్, చీజ్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే పాలకూర, ముల్లంగి, చుక్కకూర, గోంగూరలో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇంకా బాదం, వేరుశనగ, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, వీటిలో ఎక్కువగా విటమిన్స్ ఉండి బోన్స్ స్ట్రెంత్కి బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఫిష్లో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇంకా శనగపప్పు, మినుములు, పసుపు పెసరపప్పులో కూడా ప్రోటీన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఆరెంజ్, బనానా, తర్వాత గుయావాలో విటమిన్ సి అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఓట్స్, రాగి, జొన్నలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన బోన్స్ స్ట్రెంతీగా ఉండడానికి కొన్ని చిట్కాలు చూద్దాం. డైలీ అట్లీస్ట్ 20 minutes సూర్యకాంతిలో నడవాలి, విటమిన్ డి కోసం. అలాగే
కార్బోనేటెడ్ పానీయాలు, అధిక ఉప్పు, జంక్ ఫుడ్స్ తగ్గించాలి. తేలికపాటి వ్యాయామాలు అంటే వాకింగ్, యోగా, వెయిట్ ట్రైనింగ్ ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. బోన్స్ స్ట్రెంత్ కోసం మనం ఒక టైం టేబుల్ ప్రకారం వీక్లీ అంటే 7 days మనం చార్ట్ వేసుకుని అంటే టైం టేబుల్ ప్రకారం తింటే అవి మనకి బోన్స్ స్ట్రెంత్కి చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ డే మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్కి రాగి జావా, మిల్క్, బాదం, ఇంచుమించు ఒక 5 seeds. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి బ్రౌన్ రైస్, పాలకూర, పప్పు, పెరుగు, ఒక ఆరెంజ్. నైట్ టైం జొన్న రొట్టె, ముల్లంగి కూర, పెసరపప్పు. ఇట్లా ఎవ్రీడే టైం టేబుల్ మార్చుకుంటూ మనం తీసుకునే ఆహారాన్ని చేంజ్ చేసుకుంటూ ఒక 7 days అంటే 1 week ఇట్లా తీసుకుంటే మన బోన్స్ స్ట్రెంతీగా ఉండి మనం ఆరోగ్యంగా పని చేసుకోగలుగుతాము. అలాగే ఇంకా మిల్లెట్ ఉప్మా, సజ్జలు, కొర్రలు, పెరుగు, వేరుశనగలు, ఎగ్స్, రాగి సంకటి, సార్డిన్ చేపకూర, శనగల కూర, గోంగూర పచ్చడి, ఇంకా జొన్న రొట్టె, ముల్లంగి కూర, పెసరపప్పు, బ్రౌన్ రైస్, పాలకూర, పప్పు, పెరుగు ఇట్లాంటివన్నీ కూడా తింటే శరీరానికి మన బోన్స్కి ఫుల్ స్ట్రెంతీగా ఉండి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటాము.